అఫ్రిదీకి మూడింది. ఎందుకంటే చాలా ఓవర్ యాక్షన్ ఎక్కువ. భారత్ ఇండియా మ్యాచ్లు జరిగినప్పుడు అఫ్రిదీ బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమైపోద్ది. ఆయన ఏదో పెద్ద వీరుడిలాగా సూర్యుడిలాగా ఏదో ఇరగదీసేసేవాళ్ళలాగా చాలా ఓవర్ యాక్షన్ చేసేవాడు. భారత్ దెబ్బలకి తట్టుకోలేకపోయేవాడు. టెండూల్కర్ లాంటి వాళ్ళైతే ఉతికి ఆరేసేశారు. అది పరిస్థితి. ఈరోజు పాకిస్తాన్ ముస్లింలే అతను ఉతికి ఆరేసేస్తున్నారు. షాహిద్ అఫ్రిదీకి ఇక కాలం చెల్లింది, మూడింది. ఇమ్రాన్ ఖాన్కి ఏదైతే ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుందో జైల్లో అదే ట్రీట్మెంట్ మనోడికి కూడా ఉంది అని. పోయే కాలం వచ్చినప్పుడు ఎవ్వరూ ఆపలేరట. అదే జరుగుతుంది. ప్రశాంతంగా ఒక సెలబ్రిటీలాగా ఒక ఆటగాళ్ళలాగా అతనికి ఉన్న దాంట్లో బతకకుండా హ్యాపీగా ఉండకుండా అనవసరమైన విషయాల్లోకి దూరి ట్రాప్లో పడ్డాడు అనుకోండి, కథం. అదే పరిస్థితి ఈరోజు అఫ్రిదీది. పాక్ ఆర్మీ పాలకుల ట్రాప్లో అఫ్రిదీ పడిపోయాడు. ఆర్మీ మాయలో పడిపోయిన అఫ్రిదీ. ఎందుకంటే అఫ్రిదీ కూడా ఇమ్రాన్ ఖాన్ లాగే త్వరలో ట్రీట్మెంట్. ఎందుకంటే ఇద్దరు సేమ్ క్రికెట్ ప్లేయర్స్ కాబట్టి ఒకే దగ్గర ఉన్నారనుకోండి బాగుంటుంది, కాలక్షేపం అవుతుంది. ఇంకా ఆర్మీ అబద్ధాలను నిజం అనుకున్న అఫ్రిదీ ఏం చేశాడంటే విక్టరీ ర్యాలీలో పాల్గొన్న ఈయన క్రికెటర్. విక్టరీ ర్యాలీలో పాకిస్తాన్ అట భారత్ నట దెబ్బ కొట్టిందట, ముచ్చెమటలు పట్టించిందట, అసలు ఇంకా భయపడిపోయి భారత్ పాడిపోయిందట. అది పాక్ ఆర్మీ ప్రభుత్వం చేసిన ప్రచారం. దానికి ఈసారు దానికి ఒక పేరు పెట్టి విక్టరీ ర్యాలీ అని చెప్తే ఈయన దానికి జైజేలు పెడతా వెళ్ళి దానికి సపోర్ట్ ఇచ్చాడట. సిగ్గు ఉండాల, బుద్ధి ఉండాల. విక్టరీ ర్యాలీ ఏంటి? అది విక్టరీయా? చావు తప్పి కన్ను లొట్టపోతే బతుకు జీవుడు అనుకోండి కాళ్ళబేరానికి వచ్చి విక్టరీ ఏంటి? వాళ్ళు చెప్పడం ఏంటి, ఈ నిండం ఏంటి? వీళ్ళకి ఇదేమన్నా మోకాల్లో ఉంటుందేమో. వాస్తవాలు తెలుసుకుంటే ప్రయత్నం చేయరనుకుంటాను. ఇక ఆర్మీ అబద్ధాలను నిర్మించుకుంటున్న అఫ్రిదీ విక్టరీ ర్యాలీలో పాల్గొన్న క్రికెటర్. ఇక నెట్టింట నవ్వులు పాలైన క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ. ఊరుకుంటారా ఈ రోజుల్లోని? ఇదిగో చిన్నది చీమ చిట్టుక్కుమంటేనే సోషల్ మీడియా కుమ్ము వదిలేస్తున్నది. ఇలాంటి వాడిని ఊరుకుంటుంది అప్పుడు ర్యాలీకి వెళ్ళిందంటేని. ఇక సోషల్ మీడియాలో అఫ్రిదీని ఆడుకుంటున్న నెటిజన్లు మామూలుగా ఆడుకోవట్లేదు. ఇప్పుడు దాకా ఈయన ఏదో క్రికెటర్ అయిపోయాడు, వెటరన్ అయిపోయాడు, ఏదో రెస్ట్ తీసుకుంటున్నాడో లేకపోతే ఏమైనా కోచింగ్ చేసుకుంటున్నాడో, పిల్లల్ని ఆడించుకుంటున్నాడో లేదా పిల్లలు చదువులు చెప్పించుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నవాడు అనవసరంగా ఈ విక్టరీ ర్యాలీ అనే ట్రాప్లో పడిపోతే నెటిజన్లు ఊరుకుంటారా? బట్టలు ఇప్పిస్తున్నారు, గుడ్డలు ఊడదీస్తున్నారు అఫ్రిదీకి. ఇక పాక్ నడ్డి విడిచినందుకు సంబరాలు అంటూ సెటైర్లు. పాక్ నడ్డి విడిచినట్టు సంబరాలు అంటూ సెటైర్లు. యుద్ధంపై అబద్ధాల ప్రచారంలో పాక్ బిజీ. ఈ ట్రాప్లో ఎవరు పడినా సరే వాళ్ళకి మూల్యం చెల్లించుకోక తప్పదు. యుద్ధం అన్నది వన్ సైడ్ అయిపోయింది. పాకిస్తాను ఉచ్చబోసుకుంది. పాకిస్తాన్ విలవిల్లాడుతుంది. కళ్ళ ముందు మీ జనాలు కనిపిస్తున్నారు. ఇస్లామాబాద్ రోడ్డులోని, కరాచీ రోడ్డులోని ఎక్కడ చూసినా సరే ఏంటి పరిస్థితి? ఎంత టెన్షన్లో ఉన్నారు. రావల్పిండి ఇవన్నీ చూడండి, ఆ సిటీస్ అన్నీ కూడా బిక్కుమంటూ బతుకుతున్నారు. రోడ్ల మీదకి వచ్చేసారు, తినడానికి తిండి లేదు. ఇలాంటి కష్టాలన్నీ కూడా కళ్ళ ముందు చూస్తుంటే ఆ మీడియా తప్పుడు వార్తలు ప్రకటించి వీరులు సూరులు వీళ్ళు పొడిచేసారు, మునీరు అరిచేసాడు, లేకపోతే ప్రధానమంత్రి ఏమో కేకలేసేసాడు, ప్రధానమంత్రి తొడగొట్టాడు, మునీరు మీసం తిప్పాడు, ఈ పరిగిమాలిన వార్తలు వేస్తుంటే అది చూసి నిజం అనుకుంటే మరి అందుకనే అన్నాను ఇది మోకాల్లో ఉంటేనే ఇలాంటి ఐడియాలు వస్తాయి. ఇక యుద్ధంపై అబద్ధాల ప్రచారంలో పాక్ బిజీ. విజయోత్సవ సంబరాల పేరుతో ర్యాలీలట. పాకిస్తాన్లో విజయోత్సవ సంబరాలతో ర్యాలీలు. ఇంక ఏం చెప్తాం? అదేనంటున్నాను, నీకు సిగ్గులోనోడికి ఏం చేసినా సరే సింగారంలాగా ఉంటుంది. ఇక తిమ్మిని బమ్మిని చేస్తున్న పాకిస్తాన్. ఉన్నది లేనిది ఉన్నట్టు ఉదయం లేచిన దగ్గర నుంచి ఇదే పంచాయతీ. ఏది నిజం ఉండదు, ఏది ఒక మంచి ఆలోచన ఉండదు. అన్ని దరిద్రపు గుట్టు ఆలోచనలే, అన్ని దరిద్రపు స్కెచ్లే, అన్నీ కూడా తోలు ఒలిపించుకుండి స్కెచ్లే. అది ఏమన్నా ఉంటుందా? ఒక పద్ధతి పాడు లేదు కదా. ఇక ఆపరేషన్ సింధూర్ కౌంటర్గా ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ అట. ఏంది ఇది? మళ్ళీ దీనికి ఒక పేరు. ఇక బున్యాన్ ఉల్ మర్సూస్ గ్రాండ్ సక్సెస్ అంటూ వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ సంబరాలకి జెండా ఊపాడట.
నా తప్పు అయిపోయిందిరా బాబు భగవంతుడా అని చెప్పి నిన్నటి వరకు కూడా కాళ్ళు పట్టుకున్నాడు. మరి పాకిస్తాన్ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి కనిపించినట్టుగా బాదుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక పక్క ఆర్మీని తరిమి కొడతారు, మరో పక్క ప్రధాన్ని తరిమి కొడతారు, మరో పక్క మునీర్ గారు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆడు బంకర్లో ఉన్నాడు, ఆన్ని వేసేయడానికి సిద్ధంగా ఉన్నారు బయటకు వచ్చాడంటేనే. వాళ్ళు లేకపోయినా సరే మనం అన్నీ కూడా ఎక్కుపెట్టే ఉన్నాయి కరెక్ట్గా పాయింట్ బ్లాంక్లోని వెళ్ళి కొట్టేస్తుంది. సో ఇలాంటి టైంలో పాక్ ప్రజల్ని నమ్మించడానికి, వాళ్ళని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఎన్ని పన్నాగం ఏంటి, దానికి ఒక పేరు పెట్టి సింధూరు అని మనం పేరు పెడితే దానికి ఒక వీళ్ళు కూడా దానికి ఒక పేరు క్రియేట్ చేసి మనం సంబరాలు జరుపుకోవాలి, మనం జెండాలు ఎగరేసుకోవాలి అని చెప్పి తప్పుడు వార్తలు ప్రచారం చేసి మళ్ళీ విషం కక్కి ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ మరొకసారి అక్కడ ప్రజల్ని, పౌరుల్ని, పాక్ ముస్లింలని మోసం చేస్తున్నారు. సో ఆ మోసం చాలామంది తెలుసుకున్నారు. చాలేరా మీరు పీకింది ఏం పీకలేదు, పీకించుకుంటూ వచ్చారు, సిగ్గులేని బతుకులు బతుకుతున్నారు మీరు దరిద్రపు కొట్లు, మా పరువు అంతా తీశారు, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వట్లేదని చెప్పి చివాట్లు పెట్టేవాళ్ళు చివాట్లు పెట్టిస్తున్నారు. కానీ ఈ ఈ ఆసామి అదొక టైప్ కదా, మనం చూస్తుంటాం కదా క్రికెట్లో ఎన్ని మ్యాచ్లు చూడలేదు, ఈయన ఓవర్ యాక్షను ఇదిని, వీడికి ఏం తెలుసు, అతనికి ఏం తెలిసి పరిస్థితి లేదు. అందుకని అది నిజం అనుకోండి ఏదేదో చేయడానికని గెంతులు వేసాడు. ఇప్పుడు ఇరగొడుతున్నారు. ఆ దేశ ముస్లింలే, ఆ దేశ ప్రజలే. ఇక ప్రపంచ దేశాల్లో జోకర్గా మారిపోయిన షహబాజ్, ఒక పక్క ప్రధాని జోకర్ అయిపోయాడు. ఏంద్రా బాబు నీ పరిస్థితి ఏంటి, నువ్వేమో గుండెపోటు వచ్చిందని చెప్పి హాస్పిటల్లో కూర్చున్నావు, ఎక్కడేసేస్తారో అని. హాస్పిటల్లో అయితే దాని మీద బాంబు దాడులు కూడా జరగవు కదా, మిసైల్స్ ఏమీ కొట్టరు కదా అని చెప్పి అతను ఒక నాటకం ఆడాడు. ఈ మున్నీర్ అన్నవాడు తీసుకెళ్ళిపోయి బంకర్లో కూర్చున్నాడు, కరాచీలో ఎక్కడో డెన్ ఏర్పాటు చేసుకుని అందులో కూర్చున్నాడట. వీళ్ళు చూస్తే పాకిస్తాన్ సూపరు, పాకిస్తాన్ ఇరగదీసేసింది, పాకిస్తాన్ పొడిచేసింది, మాకెవరు అడ్డుకునేవాడు లేడు, భారత్ ఏమో తోకముడి చేసింది, భారత్ ఏమో యూటర్న్ తీసుకుంది, భారత్ ఏమో భయపడిపోయిందని ఎవరెవరో మాట్లాడుతుంటే పిచ్చోళ్ళలాగా వాళ్ళని నమ్మి, వాళ్ళ మాటలు నమ్మి ఈయన ఎగేసుకుంటూ వచ్చి ఈయన పోస్టులు పెట్టడం, ఈయనేమో అందులో పాల్గొన్నాడట. అసలు ర్యాలీ ఏంటి, రోడ్డు మీదకి వస్తే తన్నీలా ఉన్నారు. ఇక మీకు ర్యాలీలు ఒకటా జరిగిన దానికి. ఇక క్రికెట్ ప్రపంచంలో జోకర్గా షాహిద్ ఆఫ్రిది, క్రికెట్ ప్రపంచంలో జోకర్ అయిపోయాడు. అందరూ కూడా నవ్విపోతున్నారు. ఎందుకురా బాబు ప్రశాంతంగా ఎక్కడున్నావో తెలియదు, ఏమున్నావో తెలియదు, నీకెందుకు వచ్చింది ఇది, ఇందులో నువ్వు దూరేవు అని చెప్పి జోకర్ చేస్తున్నారు. మిమ్మల్ని ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయో బయటకు వచ్చి చూడాలంటూ నెటిజన్లు సెటైర్లు. ప్రపంచం ఆఫ్రిదీని ఎలా చూస్తుంది, ఒకప్పుడు ఎలా చూసింది, ఓకే ఓ క్రికెట్ ప్లేయర్గా ఎలా చూసినా గౌరవం, క్రికెట్ ప్లేయర్గా ఉండొచ్చు, అందరూ కూడా గౌరవిస్తారు. కానీ వాళ్ళ యాటిట్యూడ్ కదా మెయిన్, అది చాలా దారుణం కదా, చాలా చిరాగ్గా ఉంటుంది, చాలా జిగుప్సాకరంగా ఉంటుంది, చాలా అసహ్యంగా ఉంటుంది. ఎన్నిసార్లు చూడలేదు, ప్రతిదీ కూడా కక్ష సాధింపు, కుట్ర, ద్వేషంతో ముడిపడింది. పాక్ టీంను మనం చూస్తుంటాం, ఎక్కడ కూడా ప్రపంచ దేశాలు వాళ్ళకి విలువివ్వరు. వీళ్ళు ఏంటంటే భారత్ అనేసరికల్లా ఏదో చేసేద్దామని చెప్పి ముందుకు వస్తారు, బొక్క బోర్లా పడతారు, ఎముకలు ఎరగొట్టుకుంటారు. ఎన్నిసార్లు జరగలేదు అది. మనలో బుడ్డ ప్లేయర్స్ కొట్టి పడేస్తారు వీళ్ళని, బుడ్డ ప్లేయర్సు. నిన్నగాక మొన్న బ్యాట పట్టుకుని రంగంలోకి దిగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని తుక్కు చేసేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. ఒక సచిన్, ఒక సెహవాగ్, వాళ్ళని చూస్తే వీళ్ళు పోసుకోవాల్సిందే కదా, పూజలు ప్రార్థనలు చేసుకోవడమే కదా, ఈరోజు మమ్మల్ని బాగా కరుణించు అని. అలాంటి పరిస్థితులు. సో భారత్ పవర్ ఏంటో తెలుసు అన్ని రకాలుగా. భారత్ కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ పరిస్థితి వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడా ఈ రకంగా అఫ్రిది రోడ్డును పడ్డాడు. ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ వాళ్ళే, పాకిస్తాన్ పౌరులే ఇప్పుడు వరకు ఎంతో కొంత అభిమానించిన వాళ్ళే కొడుతున్నారు, కొడుతున్నారట. నువ్వేందిరా సిగ్గుందా, వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు ప్రభుత్వాన్ని, ఆర్మీని, వాళ్ళకి తప్పలేదు, నీకేమొచ్చింది, నీకు తెలుసు కదా, భారత్తో ఎన్నిసార్లు నువ్వు తన్నులు తిని రాలేదు, ఎన్నిసార్లు బాధించుకుంటూ రాలేదు నువ్వు. స్టేడియంలోని మామూలుగా బాధించుకున్నావా, తల వాసిపోయేలా బాధించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి ఈరోజు రిటైర్మెంట్ స్టేజ్లో కూడా ఈ పనికిమాలని మాటలు ఎందుకు, పనికిమాలిన ఆలోచనలు ఎందుకు, ఈ ర్యాలీలకు వెళ్ళాము, ఈ సంబరాలకు వెళ్ళాము, పాక్ ఏదో జరిగిపోయిందని వాళ్ళేదో అనడమేంటి, దాన్ని నువ్వు నమ్మడం ఏంటి, నవ్విపోతున్నారు. ఇప్పుడు పరువు తీసింది చాలరా బాబు, ఆర్మీ పరువు తీసింది, ప్రభుత్వం పరువు తీసింది, మీలాంటి ప్లేయర్లకి ఎంతో కొంత ప్రపంచ దేశాల్లో ఒక ఫేస్ వాల్యూ ఉంది, అది కూడా పాడు చేసి ఇంకా మా పరువులు దిగతార్చకండి. పిచ్చి పిచ్చి వేషాలంటే రోడ్డు మీద పెట్టి బట్టలు ఉడదీసి తంతాము,
ఇంకా ఎక్స్ట్రాలు మానేసి శుభ్రంగా నీ పని ఏదో ఉంటే చూసుకో. ఇమ్రాన్ ఖాన్కి ఏమైతే అయిందో నీది కూడా అదే అవుతుంది. నీకేమన్నా సరదా ఉండిలో ఉంటే ఇల్లు అతనితోటి మీరిద్దరూ కలిపి అక్కడ ఆడుకోండి, అంతేకాని బయట నువ్వు నాటకాలు ఆడకో. నాటకాలు ఆడేవంటే తోలు తీస్తామని చెప్పి స్థానికులే, అక్కడ పౌరులే, పాక్ ముస్లింలే అఫ్రిదీని పట్టుకుండి బంతాట ఆడేస్తున్నారు.